నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. దొన్నపో తీనిందంటే దూడని గట్టేయమన్నాడట ఒక మహానుభావుడు. అరే తాడి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే దూడ మేత కోసం అని చెప్పేసి చెప్పాడంటే ఇంకో మహానుభావుడు. అట్లా ఉంటాయి కొంతమంది చేసేటటువంటి విష ప్రచారాలు, వాళ్ళు చల్లేటటువంటి విషపు గుళికలు. మరి విష ప్రచారం చేయడంలో మాస్టర్ డిగ్రీలు, పిహెచ్డీలు చేసినటువంటి మహానుభావులు ఈ మధ్య కాలంలో తాజాగా అసలు వినటానికే జుగుప్స కలిగించేటటువంటి రెండు అద్భుతమైనటువంటి విష ప్రచారాల గురించి నేను చెప్పే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం, ఎండగట్టే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను. కాబట్టి మీరు మొత్తం చూసి మీ అభిప్రాయం కూడా చెప్పండి. విష ప్రచారం నంబర్ 1 అసలు జరిగిందంటే ఫస్ట్ తెలిస్తే విష ప్రచారం ఎలా చేస్తున్నారో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు చూసే ఉంటారు, మొన్న జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రప్ప బ్యాచ్, ఆ గొడవ, కథ, హంగామా అంతా మనం చూసింది. అందులో ఒక దారుణమైన ఘటన కూడా ఉంది. అనంతపురం జిల్లా ముత్యాలపాడు అనేటటువంటి, తనకల్లు మండలం ముత్యాలపాడు అనేటటువంటి గ్రామంలో ఒక గర్భిణీ స్త్రీని, 7 నెలల గర్భిణీ స్త్రీని ఒక దుర్మార్గుడు తన ఇంటి ముందు టపాసులు గారుస్తుంటే, అయ్యా నేను గర్భిణీ స్త్రీని, నాకు అనీజీగా ఉంది, మీరు ఇక్కడ కాదు పక్కనకి వెళ్ళి కాల్చుకోండి, ఆ డీజేలో గొడవ అదంతా పక్కనకి వెళ్ళి చూసుకోండి, మాకు కొంత ఇబ్బందిగా ఉందని చెప్పిన పాపానికి తిట్టి దూషించి కడుపు మీద తన్నాడు ఒక దుర్మార్గుడు. ఆ తర్వాత ఆమెని పాపం వాళ్ళ భర్త లేటుగా వచ్చాడంట. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ లాభం లేదని చెప్పేస్తే మళ్ళీ తీసుకెళ్లి కదిరి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ ఏదో జరుగుతోంది. ఇంకా దారుణమైన ఘటన ఏంటంటే, పాపం అసలు వాళ్ళ అంతకుముందే పుట్టాడు, దుఃఖంలో ఉన్నారు. వాళ్ళ కొడుకుని అంగన్వాడీ ఆయా హత్య చేసిందనేటటువంటి ఆరోపణలు, ఆ కేసు కూడా ఒక పక్క జరుగుతుంది. ఆల్రెడీ కొడుకు చనిపోయాడు, ఆ పుట్టాడు, దుఃఖంలో ఉన్నారు. సరే మరోసారి గర్భం దాల్చింది. ఈ పుట్టే బిడ్డ అయినా సరే సక్రమంగా పుట్టి తమ జీవితాల్లో సంతోషం నింపుతాడనేటటువంటి ఆనందం మధ్య బతుకుతున్నారు ఆ కుటుంబం. అనుకోని అవాంతరం లాగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వాళ్ళ ప్రాణం మీద తీసుకొచ్చాయి. ఈ జరిగినటువంటి దాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇలాంటి దుర్మార్గులు ఈ పార్టీలో ఉన్నారు, ఇలాంటి సైకులు ఇలాంటి పార్టీలో ఉన్నారని చెప్పేసి తూర్పారబట్టారు. ఆ తర్వాత పోలీసులు అజయ్ అనేటటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయటం, అరికాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వటం, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందో తెలుసా? ఒక మీడియా ఛానల్లో అంటే జరుగుతున్న ప్రచారం గురించి చెప్తున్నాను. ఎవరు ఒక జనసేన ఎంపీటీసీ అభ్యర్థి, అసలు వాళ్ళకి సంబంధమే లేదు, వైసీపీయే కాదు, వాళ్ళ తండ్రి కొడుకులు అసలు పార్టీలకు సంబంధమే లేనటువంటి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైసీపీ అని అంటగడుతున్నారు. వాళ్ళు ఏదో కేక మొక్క దొరుకుతుంది, మందు పోస్తారు, బిర్యానీ దొరుకుతుందనే ఆశతోటి ఆ రోజు ఊర్లో వెళ్ళారు, ఊర్లో ఇచ్చేశారని చెప్పేసి ఆయన ప్రవచించటం, పవన్ కళ్యాణ్ అభిమాని అనేటటువంటి కారణంతో ఎలా పెట్టారని చెప్పేసి ఒక పక్క, అసలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా చేశారు, మా వైసీపీతో సంబంధం లేదని చెప్పేసి మరో పక్క, ఇలా రకరకాల ప్రచారాల మధ్య ఆ సంఘటన చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. బుద్ధి బుర్రా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఆమోదిస్తారా? వాడు జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మరో పార్టీ కానివ్వండి, పార్టీలతో సంబంధం. ఒక నిండు గర్భిణిని ఇష్టం వచ్చినట్టుగా దూషించి అంతకన్నా దుర్మార్గంగా కడుపు మీద తన్నాడు. ఇది కదా మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్, ఇది కదా చర్చించాల్సిన పాయింట్. కావాలంటే మీరు అతని మీద సానుభూతి ఉంటే, చేసిన వ్యక్తి అతను కాదు కదా, చేసిన వ్యక్తి ఇతనే, అసలు సంఘటన కదా ఖండించాల్సింది. ఆడ ఏ పార్టీ అయితే ఏంటి, ఎవరి అభిమానం అయితే ఏంటి, ఎవరికి ఫ్లెక్సీలు కడితే ఏంటి, ఇది ఎక్కడ లాజిక్? పోనీ ఆ లాజిక్ ప్రకారం మనం మాట్లాడుకున్నా, ఆ లాజిక్ ప్రకారం మనం ఇది చేసినా సరే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సంబరాలు చేసుకుంటుంది వైసీపీ కార్యకర్తలు, డీజేలు పెట్టుకుంది వాళ్ళు, భోజనాలు పెట్టుకుంది వాళ్ళు, హంగామా చేస్తుంది వాళ్ళు, టపాసులు గాలుస్తుంది వాళ్ళు. మధ్యలో జనసేన కార్యకర్త ఎందుకు వెళ్ళాడు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎందుకు వెళ్ళాడు? ఇది కదా పాయింట్. ఈ ఏ లాజిక్కి అందని విధంగా ఒక దిక్కుమాలను సూత్రీకరణ చేసి, ఒక పక్కం అతనికి అసలు వైసీపీతో సంబంధం లేదు అని చెప్పేసి ఒక ప్రచారం, ఇంకో పక్కం పవన్ కళ్యాణ్ ఫ్యాను మా వైసీపీ వ్యక్తి కాదని చెప్పేసి ఇంకో ప్రచారం. ఏంటిది? ఆ సంఘటన జరిగింది, దాన్ని ఖండించాలి, ఆ గర్భిణి ఆరోగ్యం బాగుండాలని కోరుకోవాలి, అవసరమైతే ఆ కుటుంబానికి సాయం చేయాలి, ఆ సంఘటన చేసినటువంటి ఆ దుర్మార్గానికి పాల్పడేటువంటి వ్యక్తిని శిక్షించాలి. వాడి పార్టీ ఏంటి, వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి, వాడి అభిమానులు ఏంటి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇది నేను ముందే ఇంట్రో చెప్పినట్టుగా దొనపో తినిందంటే దోణ గట్టేమన్న చందంగా అసలు ఈ విష ప్రచారాలు ఎందుకు?
ఎందుకు ఈ విష ప్రచారాలు? దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నా? ఇదో పాయింట్ అయితే, అంటే విష ప్రచారాల యొక్క తీవ్రత ఎలా ఉంటుందో చెప్పేటువంటి అంశం అనమాట. ఇదో పాయింట్ అయితే, రెండో పాయింట్ ఇంకా విచిత్రంగా ఉంది. గోవిందరాజస్వామి ఆలయంలో 50 కిలోల బంగారం, అంటే ఆ గోపురం యొక్క సుందరీకరణ కానివ్వండి, లేదంటే బంగారు తాపడ పనుల్లో 50 కిలోల బంగారాన్ని కొట్టేశారు, మాయం చేశారనేటటువంటి వైసీపీ హయాంలో జరిగిందనేటటువంటి ఒక అంశం అయితే బయటకు వచ్చింది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి వార్తాపత్రికలు కథనం. గోవిందరాజస్వామి ఆలయాన్ని కూడా వదలలేదని చెప్పేసి ఇక్కడ కథనం అన్నమాట. ఇప్పుడు దీని మీద కొత్త రకమైనటువంటి ప్రచారం అయితే మొదలైపోయింది. టీటీడీకి సంబంధించినటువంటి ఒక అధికారి వీడియో అయితే బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఏముంటుందంటే, అంటే వైసీపీ హ్యాండిల్స్ లో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం, ఇలాంటివన్నీ అబద్ధాలు, ఎలాంటి బంగారం దోపిడీ జరగలేదు, ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదు, అంతా పారదర్శకంగా ఉందని చెప్పి సుబ్బరాజు అనేటువంటి ఒక అధికారి వీడియో రిలీజ్ చేసినట్టుగా అయితే ఉంది. ఇక్కడ మరీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ సుబ్బరాజు చనిపోయి దాదాపుగా 4 నెలలు అయింది. 2025 అక్టోబర్ 30న అతను చనిపోయాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే 31న అతని పదవి విరమణ అయితే 30న ఆయన చనిపోయాడు. ఇది అనుమానాస్పద మరణం అని చెప్పేసి అతని భార్య కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. మరి ఈ వీడియో ఎక్కడదయ్యా అంటే ఎప్పుడో 2023 నాటిదనమాట. ఆ రోజుల్లోనే ఆ పనులకు సంబంధించినటువంటి అంశంలో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల్ని ఖండిస్తూ, ఆ ఆరోపణలు నిజం కాదని చెప్తూ ఇతని చేత ఒక వీడియో రిలీజ్ చేయించారు. ఇప్పుడు పాత వీడియోలన్నీ బయటకు తీసి ఒక మీడియా హౌస్ వాళ్ళకి, మరి వాళ్ళు ఇచ్చారో లేదంటే వాళ్ళకి అక్కడ దొరికాయో తెలియదు కానీ మొత్తానికి ఇదైతే రన్ అవుతుంది. ఎప్పుడో 3 నెలల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు మీడియా రూపంలో ప్రత్యక్షం అవడం ఏంటి? పోనీ ఆ రోజుల్లో రిలీజ్ అయినటువంటి వీడియో మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా తాజాగా వచ్చిన వీడియోలాగా ఇప్పుడు ప్రచారంలోకి రావడం ఏంటి? అసలు ఈ కాన్స్పిరసీ థియరీ ఏంటి? ఇక్కడ అనుమానాలు రావట్లేదా? మన పరకామణి కేసులో సతీష్ కుమార్ అనేటటువంటి పోలీస్ అధికారి చనిపోయినట్టుగా ఇతను కూడా ఆ రోజుల్లో వీడియో ఇతని చేత రిలీజ్ చేయించారు. ఏ రోజుకైనా సరే ప్రమాదం వస్తుందో అనేటటువంటి అనుమానంతో ఇతన్ని ముందుగానే ఇజ్జయించారా? అందుకని అనుమానాస్పద మరణంగా భారీ కంప్లైంట్ చేసిన అనేటటువంటి అనుమానాలు అయితే మనకు కలుగుతున్నాయి కదా. అంటే నిజంగా అంత బంగారం చోరీ అయిందా లేదా? విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది, వాస్తవాలు బయటకు వస్తున్నాయి అనేటటువంటి అంశం, స్వామివారికి అపచారం జరిగిందా లేదా, ఈ రకంగా దేవాలయాలను కూడా టార్గెట్ చేసుకొని దోచుకున్నారా లేదా అనేటటువంటి ఒక చర్చ జరుగుతున్న తరుణంలో దాన్ని పక్కదారి పట్టించేందుకు, దానికి మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఈ రకమైనటువంటి ప్రచారం, పాత వీడియోలు తీసుకురావటం, ఆ రోజుల్లో దాన్ని ఈ రోజులో జరిగినట్టుగా, చచ్చిపోయిన వ్యక్తి ఇప్పుడు ఏదో తాజాగా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా, 3 నెలల క్రితం చనిపోయినట్టు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తాడా? ఇప్పుడు వచ్చే వీడియో వస్తుందా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆ రకంగా వాళ్ళకు అనుకూలంగా ఒక ప్రచారం, ఇదంతా అబద్ధం, చూసారా టీటీడీ వాళ్ళే స్పందించారు, చూసారా అధికారే మాట్లాడాడు అని చెప్పేసి ముందుగానే ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా క్రియేట్ చేసి పక్కదో పట్టించే ప్రయత్నం. ఎక్కడ పోతున్నాం? అరే, ఒక గర్భిణీ స్త్రీని పొట్టమే తన్నాడు అనేటటువంటి అంశంని పక్కన పెట్టేసి, ఆ దుర్మార్గాన్ని పక్కన పెట్టేసి సభ్య సమాజం తలదించుకునే ఆ సంఘటనని ఖండించాల్సింది పోయి వాడు బీజేపీ వాడా, తెలుగుదేశం వాడా, జనసేన వాడా, పవన్ కళ్యాణ్ ఫ్యానా, బాలకృష్ణ ఫ్యానా, ఎందుకు చేశాడు ఏంటి అనేటటువంటి ఒక వక్రీకరణ ఒక పక్క. ఇంకో పక్క విజిలెన్స్ ఎంక్వైరీ పడింది అని తెలియగానే వాస్తవాలు వక్రీకరించేటటువంటి ఉద్దేశంతో ఇంకేముంది, టీటీడీ అధికారి ఇలా చెప్పాడు, చచ్చిపోయిన అధికారి పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు ఫ్రెష్ గా అయినట్టుగా ప్రచారం చేస్తూ ట్విట్టర్ హ్యాండిల్స్ లో, ఫేస్బుక్ దాంట్లో తిప్పటం. నిజంగా జరిగిందా లేదా? స్వామివారికి అపచారం జరిగిందా లేదా? ఆ రోజుల్లో వచ్చిన ఆరోపణలు ఈ రోజు వాస్తవాలని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీలో బయట పడిందా లేదా? ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, ఎక్కడ తప్పు జరిగిందనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టేసి, ఇదిగో ఈ వీడియో చూసారా, ఈ అధికారి ఎలా స్పందించాడు, ఇలాగ చెప్పేశాడు, మా మీద బురద జరుగుతున్నారని చెప్పేసి మరో వక్రీకరణ, చచ్చిన వాళ్ళ వీడియో తీసుకొచ్చి ఆ మరణమే అనుమానాస్పదం కదా. ఇప్పుడు దీనికి మరి సమాధానం చెప్తారు, దీనికి ఎలా మాట్లాడతారు? సో ఈ వక్రీకరణ, విషబీజాలు నాటడం, విష ప్రచారంలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఇలా 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 ప్రతి ఒక్క అంశానికి మసిపూసి మారేడికాయ చేయటం, వక్రీకరణ చేయటం, ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం, దాన్ని ఆ ఘటన యొక్క తీవ్రతని డైల్యూట్ చేసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది
నిజంగా దుర్మార్గత. సో ఎప్పటికప్పుడు ఈ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అసలు చూస్తున్నటువంటి ప్రతి పోస్టు, ప్రతి వీడియో, ప్రతి అంశం నిజమా కాదా, దీని వెనక ఏం కుట్రలు ఉన్నాయి, ఏ రకంగా తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కల్పిస్తున్నారు. సో ఇది నిజంగా సమాజానికైతే ప్రమాదకరం. ప్రభుత్వాలు కూడా దీని మీద ఖచ్చితంగా వాస్తవాలు ఏంటి, వక్రీకరణలు ఏంటి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా విజిల్ బ్లోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాస్తవాలు ఏంటి, వక్రీకరణలు ఏంటి, ఏ యొక్క నినాదం వెనక ఎవరి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా విప్పి చెప్పే ప్రయత్నం అయితే చేయాలి. లేకపోతే ఈ 2 ఘటనలే కాదు, ఇంకా బోలెడు రేపటి రోజున జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో మరి ఈ అంశాల పట్ల మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటన్నది కూడా నాకు ఫస్ట్ కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.